నిన్న మేము ఒక వీడియో పెట్టాం. అది చంద్రన్న పరిపాలన మీద ఒక సమీక్ష. ఆయన ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో వస్తున్న డిఫరెన్సెస్ ఏంటి, ఆయన తాలూకా సిద్ధాంతాలు ఏంటి, ఆయన చెప్తున్న మాటలకి ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఏవైనా పొంతన ఉందా, ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవంగా ఏం జరగబోతుంది అంటే పీపీపీ విషయంలో కానీ, లేదు అంటే జీరో పావర్టీ లక్ష్యం కోసం కానీ, లేదు అంటే 20 లక్షల కోట్ల పెట్టుబడి, ఆ పెట్టుబడితో రాబోయే ఫలితాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయాల్లోని ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయం, అట్లాగే ఉన్నత విద్యని, యూనివర్సిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడం, అట్లాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్, 2047 విజన్, ఇవన్నిటి మీద మేము నిన్న ఒక వీడియో పెట్టాం. దాని మీద కొంతమంది మిత్రులు బహుశా సెటర్గా కావచ్చు, లేదు అంటే మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని అపోజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అని కావచ్చు, లేదు అంటే మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం ఆయన ఎట్లా రన్ చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రన్ చేస్తున్నారు. సో సహేతుకంగా మీరు ఒక సమీక్ష చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా మిత్రులు కొన్ని సలహాలు ఇచ్చినచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఎలా వెళుతున్నారు అన్నది మనం ఒక్కసారి దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మొట్టమొదటి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మోర్ దాన్ 1.5 years అవుతుంది, 2 years దగ్గరలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు, ఆయన పరిపాలనా తీరు, ఆయన రాజకీయ ధోరణి, ఆయన ఆలోచన సరళి నచ్చలేదు కాబట్టి ప్రజలు ఆయన్ని అవుట్ రైట్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎంత ఘోరంగా రిజెక్ట్ చేశారన్నది మన అందరికీ తెలుసు. ఆయన వై నాట్ 175 అన్న వ్యక్తి వెంగుడు పడకుండా 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు, అందులో ఆయనతో కలిపి. అయితే దీనికి రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్ షో జరిగింది అని అంటున్నారు. ఏదైనా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో అంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది. తెలుగుదేశంకి ఉన్న బేస్ సపోర్ట్ ఏంటంటే క్యాడర్ సపోర్టు. సో ఆ క్యాడర్ సపోర్టు, అట్లాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల వచ్చిన సానుభూతి, అట్లాగే ఇటు వైఎస్ జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కలిపి ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో అధికారంలో తీసుకొచ్చి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సినంత ఏంటంటే, 2 సంవత్సరాలు అయిపోయినా సరే గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అదే జపం చేసుకుంటూ ఇప్పుడు మనం పరిపాలన చేయడం వల్ల వచ్చిన లాభం లేదు. వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు రిజెక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్. సో సెలక్షన్ క్యాండిడేట్ చేయాల్సింది ఏంటంటే, ప్రతిదీ పై వాళ్ళ మీద తోసేయడం కంటే, గత వాళ్ళ మీద తోసేయడం కంటే, పక్కకు తోసేయడం కంటే మనం చేస్తున్న దాని మీద మనం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. దీనికి ఏమంటామంటే, లేదు అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్తున్నారు అని అంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ మనం కంపేర్ చేసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారు, మిగతా పార్టీ వాళ్ళు అందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ క్రిటిసైజ్ చేసిందంటే, ఈ ఫ్రీబీస్ పేరు మీద లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకి డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ప్రజలు సోమరులు అయ్యే అవకాశం ఉంది. అది మంచిది కాదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని చెప్పి ఈరోజు అంతకంటే ఎక్కువ మొత్తాల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే, 33,000 కోట్ల రూపాయలు డబ్బు బదలాయింపు.
అంటే ఇంకా మిగతావి అంటే ఫ్రీ బస్ ఉన్నది, తర్వాత ఏంటంటే ఈ దీపం పథకం ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నట్లయితే దాని మీద మొత్తం మొదలైపోయేట్టు జరుగుతుంది. అంటే ఓన్లీ ఫ్రీబీస్ కి వాటికి ఆల్మోస్ట్ సంవత్సరానికి 75,000 crores ఆఫ్ రూపీస్ టు 80,000 crores ఆఫ్ రూపీస్. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉపాధ్యాయులు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళెవరు కూడా మాకు సమయానికి శాలరీస్ అందట్లేదు అని చెప్పి వాళ్ళు చాలా గుగ్గలు పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు వినపడుతుంది ఏంటంటే శాలరీస్ గట్టిగా స్టాగర్డ్, అంటే ఒక్కసారి పేమెంట్లు జరగట్లేదు, 2-3 దఫాలుగా ఫస్ట్ అయిపోయిన తర్వాత కూడా. అట్లాగే చాలా మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ గెస్ట్ లెక్చరర్స్ కానీ ఇంకెవరికైనా చూసుకున్నట్లయితే బిల్లులు చెల్లింపులు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయనేది ఒక టాక్. కానీ ఇక్కడ మనం అంటే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారంటే, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారంటే, మేము గత బకాయిలు తీరుస్తూ ఇప్పుడు బకాయిలు కూడా తీరుస్తున్నాం అన్నది. అప్పుడు ఎంప్లాయీస్ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా సేమ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు చెప్పింది ఏంటి, ఎంప్లాయీస్ కి ఇంచుమించుగా ప్రస్తుత ప్రభుత్వం అయితే 37,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో మీరు ఈ 37,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు మీరు కనీసం మాకేంటంటే దానికి సరైన విలువ చేసే ల్యాండ్స్ అయినా డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్పి ఎంప్లాయీస్ అడుగుతున్నారు. ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిన విషయం కాదు. శాలరీ అంటే శాలరీ పేమెంట్, సో పెండింగ్ డిఎస్ అంటే పెండింగ్ డిఎస్ పేమెంట్, లేదు అని అంటే గ్రాట్యుటీ పేమెంట్, లేదు అని అంటే పెన్షన్స్ అంటే పెన్షన్ స్కీమ్ పేమెంట్స్. కానీ ఇక్కడ చాలా అర్థం కాని రీతిలో ఎంప్లాయీస్ అడుగుతుంది ఏంటంటే, మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనప్పుడు మీరు మాకు ఖచ్చితంగా మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి ఒక డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా, అది రిజెక్ట్ చేస్తుందా పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ టైం ఇటువంటి వస్తున్నాయనంటే ఎంప్లాయీస్ కి అక్కడ కనిపిస్తుంది ఏంటంటే, అమరావతిలో చాలా, అంటే అమరావతి ఒకటే కాకుండా అమరావతిలో ఎక్కువ, మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మాకు రావాల్సిన డబ్బులకి బకాయిలకి ల్యాండ్ ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళు అని చెప్పి ఒక టాక్. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఇది ఒక వార్త వచ్చింది, న్యూస్ పేపర్స్ లో కూడా చూసాము. సో దీన్ని బట్టి చూసినట్లయితే ప్రభుత్వం తాలూకా ఆర్థిక పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టైంలో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిలో కానీ దానికి ఏమంటారంటే, గతంలో చేసిన అప్పుల్ని ఈ రోజు మేము భరిస్తున్నాము. చాలా వచ్చేసరికల్లా అంటే లిక్కర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు 30 years సరిపోయేట్టుగా తనఖాలు పెట్టారు. అవన్నీ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ 1.5 years లోనే ఆల్మోస్ట్ బడ్జెట్కి సంబంధం లేకుండా ఇంచుమించుగా 3 లక్షల కోట్లు దాటి, లేదంటే 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పి ఒక టాక్. అట్లాగే ఉద్యోగ కల్పనకు వచ్చేసరికల్లా ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? మీరు అనుకున్న 20 లక్షల్లో ఎన్ని ఉద్యోగాలు ఇంకా మీరు కల్పించాల్సి ఉంది? లేదు, అగ్రిమెంట్స్ అయ్యాయి, సో పెట్టుబడిదారులు వస్తున్నారు, వాళ్ళంతా అగ్రిమెంట్స్ చేసేసారు, సో ఇంకా అన్ని జరిగిపోతున్నాయి అని మీరు చెప్పాలనుకుంటే దానికి మా సమాధానం ఒకటే. ఇప్పుడు ఏంటంటే, విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి అన్ని పేపర్ మీద పక్కాగా ఉన్నాయి. అమరావతిలో అయితే నిజంగా అక్కడ పరుగులు పెడుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా టార్గెట్ ఇన్ రియాలిటీ ఇన్ ప్రాక్టీస్ అటు అమరావతి పోలవరం కనిపిస్తోంది. మిగతా వాటి వచ్చేసరికల్లా ఏంటంటే లెక్కల్లో కనబడుతుంది, పేపర్ల మీద కనబడుతుంది. కానీ ఇది పూర్తిగా రూపుదిద్దుకోవడం కోసం ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లోకి రావడం వల్ల ఉద్యోగాల కొరత జరుగుతున్న సమయంలో 20 లక్షల ఉద్యోగాలు అంటే ఎటువంటి ఉద్యోగాలు కల్పన చేస్తారు? అంటే మేము తీసుకొచ్చాము రులు హైపర్ వాళ్ళకి 99 రూపీస్ లీజ్కి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు సేల్స్ మ్యాన్ల కింద ఎంతమందిని క్రియేట్ చేసి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు? సో ఇట్లా ఏమవుతుందంటే, ఆయన అంతా పీపీపీ కోసం మాట్లాడుతున్నారు. మీరు మొత్తం ప్రైవేట్ పరం చేసుకుంటూ పోయినట్లయితే అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది?
అంటే ఇటువైపు ఏంటంటే ప్రజల్ని డెవలప్ చేయాలన్నా, పేదవాళ్ళని డెవలప్ చేయాలన్నా ప్రతి ఒక్కరూ 4 కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలి, నేను 1000 కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అన్ని ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటూ పోతే చివరికి వచ్చేసరికల్లా ప్రభుత్వం మన దగ్గర నుంచి తీసుకుంటున్న ఈ ట్యాక్సెస్, అట్లాగే జిఎస్టీ రూపంలో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ట్యాక్సెస్ రిటర్న్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అది కాకుండా చాలా గ్రాంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మరి ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? సో ఏది చూసినా సరే పీపీపీ అయినప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేసరికల్లా అట్లాగే ఏదొచ్చినా సరే, కానీ మరి విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి వచ్చేసరికల్లా ఇటువంటివన్నీ కూడా గుర్తు రావట్లేదా? సో ప్రభుత్వం ఏంటంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వచ్చు, ఆయనకి ఏది కావాలో అవి చేయొచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎంపీ భరత్ గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అట్లాగే మిగతా పెట్టుబడిదారులు కూడా వర్తిస్తుంది. కానీ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అట్లాగే పెన్షన్ కోసం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు చాలా మంది. అంటే ఎవరికి 60 సంవత్సరాలు రాలేదా? ఫస్ట్ పెన్షన్ డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నెక్స్ట్ ఇంకెవరీ 60 ఇయర్స్, ఈ 1.5 years టైంలో రాలేదా? సో కొత్త పెన్షన్స్ వీళ్ళందరికీ వచ్చాయా? 60 దాటుతున్నా లేదా 60 వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తున్నారా? ఎవ్రీ 2 years కి 2 years అయిపోయినా సరే ఇంకా రివ్యూస్ జరగట్లేదు. సో ఏమనంటే సచివాలయం అడిగితే మాకేమి ఆర్డర్స్ రాలేదంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ కొంతమందికి కొన్ని తరగతుల వాళ్ళకి మాత్రమే వస్తుంది తప్ప సీనియర్ సిటిజన్ పెన్షన్ స్కీమ్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే 2024 జూలై తర్వాత కొత్త పేర్లు ఏవి కూడా యాడ్ కాలేదు. దానికి ఏమంటారంటే లేదు జనగణన ఇప్పుడే కదా స్టార్టింగ్ అవ్వలేదు, అయినప్పుడు చూద్దామన్నది. సచివాలయం వాళ్ళు వస్తున్నారు, చాలా డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు, పెడుతున్నారు. కానీ పెన్షన్ స్కీమ్ మాత్రం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 2024 జూలై ఆగస్టు తర్వాత నుంచి మరి కొత్త నేమ్స్ ఏవి కూడా యాడ్ అవ్వలేదు. ఈ మధ్యలో ఎంతో మంది చనిపోయి ఉంటారు కూడా. ఈ 2024-26లోగా ఈ చనిపోయిన వాళ్ళ పేర్లు తీసారా? అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లు జాయిన్ చేసుకున్నారా? చాలా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి తాలూకు పరిపాలన ఈ రోజుల్లో మనకైతే అంత సంతృప్తిగా లేదు. క్షేత్రస్థాయిలో మీకు వ్యతిరేకత అర్థం కాకపోయినట్లయితే 2029 ఎలక్షన్ టైంలో మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇది నేను ఒక పౌరుడిగా చెప్తున్నాను. ఇది అక్షర సత్యం. నేనేంటి మాట్లాడుతుంటే ఈయన జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారా అన్న అభిప్రాయాలు మీకు రావచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కలిశాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చాలా మంది కలిశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలవలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వైసీపీయా టీడీపీ అని కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పింది అర్థం చేసుకొని దాన్ని కరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. కానీ ఏంటంటే ఏదైనా చెప్పినట్లయితే ఇతను టీడీపీ కాదు వైసీపీ అని, లేదు అంటే ఈజ్ పెయిడ్ ఫర్ దిస్ అని చెప్పి అనుకోవడం అనేది చాలా అవివేకం. రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన. ఏం జరుగుతోంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్న దాని మీద మనం ఎంతవరకు దృష్టి పెట్టాలి అనేది మనం ఆలోచించాలి. మా అందరికైతే కనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయడంలో చూపిస్తున్న ఆతృత మిగతా విషయంలో ఏంటంటే పబ్లిసిటీ వరకే పరిమితం అవుతుంది అన్నది ఒక అభిప్రాయం. ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఒక కామెంట్ చేశారు, పరిపాలన కమ్మగా ఉంది అని. పరిపాలన కమ్మగా ఉందంటే చాలా మందికి కోపం వచ్చింది. కానీ ఇది సాధారణ ప్రజల అభిప్రాయం కూడా అట్లాగనే కనిపిస్తుందేమో అది మీరు ఎందుకు పరిశీలించుకొని కరెక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.